హే గనీభాయ్, ఇది నీకు తెలుసా? ఆర్బీఐ ఒక కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. అవునా? ఏం రూల్స్ ఇది? నీకు తెలుసు కదా, మనం దగ్గర డబ్బులు లేకపోతే మనం ఫోన్ని ఈఎంఐలో కొనుక్కుంటాం. అంటే నెల నెల ఈఎంఐ టైంకి కట్టేయాలి బ్యాంక్కి. ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటంటే, మనం ఏదైనా ఈఎంఐ కట్టకపోతే కనుక ఆ బ్యాంకులకి ఒక రైట్ వచ్చింది అనమాట. ఆ రైట్ ఏంటంటే మన ఫోన్ని లాక్ చేయడం. వాళ్ళు ఎక్కడో ఉండి మన ఫోన్ ఇక్కడ లాక్ చేస్తారు. దానివల్ల మనం ఫోన్ని యూజ్ చేయలేము అనమాట. అదే ఆ కొత్త రూల్. ఇది ఎప్పటి నుంచో ఉన్నట్టుంది కదా సిరి, కొత్తగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం ఏంటి? కరెక్టే కానీ బాయ్, ఇది 2024కి ముందు ఉంది. అలాగే ఎక్కువ మంది యూజ్ చేయలేదు అప్పుడు ఆ రూల్ని. ఇంకో విషయం ఏంటంటే, ఈ రూల్ వల్ల అప్పట్లో చాలా మంది కస్టమర్స్ మా డేటా మొత్తం బ్రీచ్ అవుతుంది అని మాకు భయంగా ఉందని చెప్పి కంప్లైంట్స్ పెట్టారు ఆర్బీఐకి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఆర్బీఐ అప్పట్లో ఆ రూల్ని తీసేసింది. బట్ రీసెంట్గా మళ్ళీ ఎందుకు కన్సిడర్ చేస్తుందంటే, ప్రెసెంట్ డిఫాల్టర్ లిస్ట్ పెరిగిపోతుంది అనమాట. అంటే లోన్ తీసుకున్నా కానీ ఈఎంఐ కట్టట్లేదు. అలాగే దీనివల్ల ఆ బ్యాంకులు కూడా సఫర్ అవుతున్నాయి అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక కొత్త పాలసీతో ఇద్దరికి బెనిఫిట్, అంటే కస్టమర్స్ డేటా బ్రీచ్ అవ్వకుండా అలాగే లెండర్స్ కూడా సేఫ్గా లెండ్ చేసుకునేట్టు కన్సిడర్ చేసి ఒక కొత్త ప్లాన్ని తీద్దాం అనుకుంటుందన్నమాట. అవునా? ఇంతకీ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వచ్చు సిరి? తెలియదు కానీ బాయ్, ఫస్ట్ ఆర్బీఐ బోర్డులో అప్రూవ్ అవ్వాలి కదా, అప్రూవ్ అయ్యాక ఇంప్లిమెంట్ చేస్తారేమో. అయితే ఆ లెక్కన ఆ రూల్ రాకముందే ఫోన్ తీసుకుని ఈఎంఐ ఎక్కొట్టేయాలంటావు. ఓకే, రేపే ఫోన్ కొందాం అయితే.